మీరు అనుకున్న కాస్టింగ్ చేయడానికి సుకృతి లాంటి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిని కాస్ట్ చేయడానికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. దెర్ విల్ బి ఎ బర్డెన్. కొంచెం సుకుమార్ గారి అమ్మాయి ఈ అనేటప్పటికే కొంచెం చిన్నపాటి ఒక బర్డెన్ యాడ్ అవుతుంది దానికి. సో దాన్ని మీరు ఎలాగా బ్యాలెన్స్ చేశారు? అది బర్డెన్ కంటే ఎక్కువ అడ్వాంటేజ్ అది. ఓకే. నేను దాన్ని తీసేటప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. నేను ఫర్ మీ షీ ఈజ్ అ కిడ్ హూ కేమ్ టు ప్లే గాంధీ అండ్ షీ వాజ్ ది పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ గాంధీ. నేను అంతే ఆలోచించాను. అండ్ అది కూడా ఓకే, ఇప్పుడు నేను ఈ కథ బాగుంది, నన్ను ఈ డైరెక్టర్ ఏం చేయమంటే అది చేస్తానని ఫిక్స్ అయ్యి వచ్చిందని. వర్క్షాప్స్లో ఏం చెప్తే అది చేసేది. సెట్ మీద కూడా ఎవరేం చెప్పినా షీల్ లుక్ ఎట్ మీ, ఇలా చేయాలా వద్దా అని. ఇలా మేము కళ్ళతో మాట్లాడుకుని లైక్ ఫర్ మీ షీ వాజ్ అన్ యాక్టర్ హూ ప్లేడ్ ఇన్ మై ఫిల్మ్. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ప్రమోషన్స్ మార్కెటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు లైక్ సార్ పిక్చర్లోకి వచ్చారు కాబట్టి లైక్ ఇప్పుడు అంతా సార్ భుజాల మీద ఉంది. నాకు హ్యాపీగా సినిమా స్కేల్ మారలేదు, లైక్ ద స్కేల్ ఆఫ్ ఆడియన్స్ దట్ వీ వాంట్ టు రీచ్ మారింది, విచ్ ఇస్ గుడ్. ఇట్స్ హ్యూజ్ అడ్వాంటేజ్. ఇంకా అంతకంటే అదృష్టం ఉంటుంది.